ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. యుద్ధము యెహోవాదే, దావీదు గొల్యాతును చంపుట. ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచం మోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. గొల్యాతు దావీదును చూసి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడా కానట్టు గొల్యాతు చూశాడు. దావీదు కేవలం ఎర్రని ముఖం గల ఒక అందగాడు మాత్రమే. గొల్యాతు దావీదు వైపు చూసి, నేనేమైనా కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకుని వచ్చావు అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ళ పేర్లను ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. ఇటు రారా, నీ శవాన్ని పక్షులకు జంతువులకు ఆహారంగా వేస్తాను అంటూ దావీదు మీద కేకలు వేశాడు గొల్యాతు. నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. ఈరోజు ఆ యెహోవా నా చేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపివేస్తాను. ఈవేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలాగే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటారులు అక్కర్లేదని ఇక్కడున్న వారంతా తెలుసుకుంటారు. ఈ యుద్ధం యెహోవాదే. మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడడానికి మెల్లగా దగ్గరకు వెళ్ళాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోవడానికి వేగంగా పరిగెత్తాడు. దావీదు తన సంచిల నుండి ఒక రాయి తీసి ఒడిసెలలో పెట్టి దాన్ని విసిరాడు. ఆ రాయి ఒడిసెల నుండి వెళ్ళి గొల్యాతు నుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్కసారిగా నేల మీద బోర్ల పడ్డాడు. అలా దావీదు ఫిలిష్తీయుల యోధుని కేవలం ఒక రాయి ఒడిసెతోని ఓడించేశాడు. ఒక దెబ్బతో వారిని చంపివేశాడు. దావీదు చేతిలో కనీసం కత్తి కూడా లేదు. కనుక దావీదు పరుగున పోయి పడి ఉన్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తర్వాత దావీదు గొల్యాతు ఉరలో ఉన్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుణ్ణి హతమార్చాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.